దేవతామూర్తులను పుష్పాలతో అలంకరిస్తాం, అర్చిస్తాం, పుష్పమాలికలను వేస్తాం. ఇలా దేవతామూర్తులను పుష్పాలతో అర్చించడంలో ఆంతర్యం ఏమిటి? భగవత్ చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కొన్ని పదార్థాల ద్వారా అది ప్రకటింపబడుతూ ఉంటుంది. సూర్యకాంతి అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉన్న అద్దంలో మాత్రమే పరివర్తన చెంది ప్రకటితమవుతూ ఉంటుంది. అలా కొన్ని పదార్థాలకు భగవశక్తిని గ్రహించి తిరిగి ప్రకటించేటువంటి లక్షణం ఉన్నది. అందుకే భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనస్యాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి అంటూ ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ ప్రదేశాల్లో, ఏ ఏ కాలాలలో తన చైతన్యం ప్రకటితమవుతుందో వివరించారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి అద్భుతమైనటువంటి పదార్థమే పుష్పము. పుష్పము సాధకుడి యొక్క ఏకాగ్రతను పెంచుతుంది అని పరిశోధన చేసి నిరూపించింది మదర్ అని మనం అరవిందో ఆశ్రమాన్ని 50 ఏళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మిర్రా అల్ఫాసాను పిలుచుకుంటాం ఆప్యాయంగా. ఫ్రాన్సు దేశస్థురాలైనప్పటికీ నేను ఏ దేశానికి చెందినటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని ప్రకటించింది ఆ తల్లి. ఆమె పరిశోధనలు చేసి 800 పుష్పాలను సంగ్రహించి ఏ పుష్పము ద్వారా ఏ ప్రయోజనం చేకూరుతుందో వివరించింది. ఆమె దగ్గరికి వ్యాపారాలు చేసి నష్టాల పాలైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. నాగలింగ పుష్పంతో శివుణ్ణి అర్చించే విధానం చెప్పిన తరువాత ఆ విధంగా చేసి ఉద్యోగం సంపాదించుకొని ఆ పూజను అలానే కొనసాగించి అంతకుముందు సంపద కంటే 16 రెట్ల ఎక్కువ సంపదను ఆయన సొంతం చేసుకోగలిగాడు. నాగలింగ పుష్పాలతో శివార్చన చేస్తే అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్న సత్యాన్ని పరిశోధన ద్వారా నిరూపించి మరీ తెలియజేసింది ఆ తల్లి. తెల్లని నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే నిస్వార్థ భావన పెరిగి సంపదలన్నీ తదనుగుణంగా నీకు సొంతమవుతాయి. ఎర్రని నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే స్వార్థ భావన పెరుగుతుంది, సంపదలు తదనుగుణంగానే పెరుగుతాయి. ఇలా పుష్పార్చనతో అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకోవటం ఎలాగో తెలియజేసినటువంటి పరిశోధన మనకు ఆ విజ్ఞానాన్ని తెలియజేస్తే, పురాణ విజ్ఞానము మొదటి నుంచి మన షోడశోపచారాలలో పుష్ప ఉపచారాన్ని భౌతికంగా చెయ్యమంటూ ఆజ్ఞాపించింది. మానసికంగా నువ్వు చేసేటువంటి పూజల వల్ల నీకు ప్రయోజనం కలుగుతుంది. దానిలో కూడా షోడశోపచారాలతో నువ్వు పూజ చేస్తూ ఉంటావు. కానీ పుష్పార్చన చేసేటప్పుడు తప్పనిసరిగా భౌతికంగా పుష్పాన్ని అర్పించి ఆ ఉపచారాన్ని చేయమన్నారు. అలా చెయ్యలేని పక్షంలో పుష్పాన్ని చేతిలో ధరించినట్టు భావన చేస్తూ కల్హారోత్పల మల్లికామర్వకై సౌవర్ణ పంకేరుహై జాజీ చంపకమాలతీవ కుళకైర్మందార కుందాదిభిః కేతక్యాకర వీరకైర్బహువిధైర్ క్లుప్తాస్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహతాం అంటూ మానసికంగా అద్భుతమైన భావనతో పుష్పార్చన చేసినా ఆ ఫలితాన్ని అందుకోవచ్చు అని మదర్ మనకు తెలియజేసింది. కనుక అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని తెలుసుకుందాం. పుష్పార్చన ద్వారా మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం.